హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను హైదరాబాద్లోని ఎపిక్ ఎలక్ట్రిక్ బైసికల్స్ ఫ్యాక్టరీలో అయితే ఉన్నాను. సో మన ముందు ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన ఫౌండర్స్ అయితే ఉన్నారు, ఆరాధ్ అండ్ రాహుల్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఈ వెహికల్స్ తయారు చేయాలనే ఐడియా ఎవరిది, ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో బేసికలీ ఈ కంపెనీ స్టార్ట్ చేసిన 2016లో, బట్ ఈ ఐడియా వచ్చేసి మనకి 2014లోనే. నేను రాహుల్ కలిసి వర్క్ చేసేవాళ్ళం ఢిల్లీలో. సో నేను వోల్వోలో వర్క్ చేసేవాడిని, రాహుల్ హోండాలో వర్క్ చేసేవాడు. సో అప్పుడు మేము ఢిల్లీలో నాన్ లోకల్ రెసిడెంట్స్, సో మాకు పర్సనల్ వెహికల్స్ ఉండేవి కాదు. సో లోకల్ తిరగడానికి కమ్యూట్కి మాకు పర్సనల్ ప్రాబ్లం ఉండేది. సో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం అని చెప్పి ఏదైనా వెహికల్ ఉండాలి అపార్ట్ ఫ్రమ్ సైకిల్ కాకుండా అనే ఉద్దేశంలో ఈ ఐడియా వచ్చింది. సో మేము మా ఒక్కరికైనా వేరే వాళ్ళకి కూడా ఈ సిమిలర్ ప్రాబ్లం ఉందా అని చెప్పి మాలాంటి ఉన్న అందరినీ వేరే పీజీస్ హాస్టల్స్లో కనుక్కుంటే చాలామందికి ఈ ప్రాబ్లం ఉంది, ఈ కమ్యూట్ ప్రాబ్లం. సో దీన్ని మనం అసలు ఈ ఐడియాని ఎందుకు మెచ్యూర్ చేసి కమర్షియలైజ్ చేయకూడదు అన్న ఉద్దేశంలో మేము అప్పటి నుంచి ట్రై చేసి 2016లో మేము స్టార్ట్ చేసాం. అలా పుట్టిన ఐడియానే ఈ ఎపిక్ బైక్స్. ఎస్. ఫస్ట్ వెహికల్ ఎప్పుడు ఎలా తయారు చేశారు, అది డెలివరీ ఎలా ఇచ్చారు? ఓకే, సో ఇంట్రెస్టింగ్ థింగే. సో ఇది యాక్చువల్లీ మాకు ఫస్ట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 2 years పట్టింది, డెలివరీ ఆర్ ఫస్ట్ సేల్ చేయడానికి. బట్ ఇది మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే నాకన్నా రాహులే బాగా చెప్తాడు. మా ఫస్ట్ సేల్ అనేది యాక్చువల్లీ మేము రెంట్కి ఇచ్చాం. వీ డింట్ సెల్ ద వెహికల్ ఫస్ట్లా. 2018 జూన్లో జరిగింది. నాకు చాలా బాగా గుర్తు అనమాట. సో మేము ఏదైతే అనుకుని చేసామో, లైక్ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి మాకు ఏదైతే ప్రాబ్లం గుర్గావ్లో ఉండి మేము స్టార్ట్ చేసామో, సేమ్ అదే ప్రాబ్లంతోని వీ ఫౌండ్ ఏ కస్టమర్ అనమాట. 2016 నుంచి 2018కి 2 years పట్టింది. ఆ 2 years మేము R&D చేస్తూ ఉన్నాము. ఒక ఎలక్ట్రిక్ బైసికల్ని యాక్చువల్గా మార్కెట్లోకి రిలీజ్ చేద్దామనే చేసాము. బట్ మేము చేసేటప్పుడు మార్కెట్ అంతా యాక్టివ్గా లేకుండే అనమాట. సో మేము చేసిన ప్రోడక్ట్ కూడా ఆ పర్టికులర్ టైంలో యూరోపియన్ మార్కెట్ స్టాండర్డ్ వెహికల్ చేద్దామనేది అనుకుని చేసాము. దాని కాస్ట్ పాయింట్ కూడా అరౌండ్ 50,000 దాకా వచ్చిందనమాట. బట్ మన ఇండియన్ మార్కెట్ అంత కాస్ట్ పెట్టి తీసుకునే స్టేజ్లో అప్పుడు లేకుండే. సో దాని తర్వాత ఏం చేసామంటే, లేదు మనము ఫస్ట్ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక బేసిక్ ఎలక్ట్రిక్ సైకిల్, అంటే ఒక నార్మల్ సైకిల్ ఫ్రేమ్ తీసుకుని దానికి మోటార్ కిట్, బ్యాటరీ ఇవన్నీ ఫిట్ చేసి మార్కెట్లో రెంటల్ సిస్టమ్ కింద రిలీజ్ చేసాం. డైరెక్ట్ సేల్ చేయకుండా అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఫస్ట్. సో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం రెంటల్ సిస్టమ్ లాగా చేసాం అనమాట. అప్పుడు వన్ ఆఫ్ అవర్ ఫస్ట్ కస్టమర్ సంజయ్ అని ఉంటారు. అతను రోజు 3 times అట్లా ఆటోస్ మారేవాళ్ళు అనమాట. 10 kilometers ట్రావెల్లో 3 సార్లు ఆటోలు మారుకుంటూ 1 hour తీసుకునేవాళ్ళు. డబ్బులు కూడా 3,000 స్పెండ్ చేసేవాళ్ళు అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి. సో మేము అతనికి 2,000 రూపీస్కి ఇనీషియలీ గేవ్ ఇట్ ఆన్ రెంట్ అనమాట. సో అలాగా 1 బైక్తో మేము ఏదైతే 2018 జూన్లో స్టార్ట్ చేసామో, బై 2019 మేము ఒక 60 bikes చేసాము. ఫుల్లీ అన్ని రెంటల్స్కి వెళ్ళిపోయేవి. పీపుల్ ఎవరైతే 1 monthకి తీసుకున్నారో దే యూస్ టు ఎక్స్టెండ్ 6 monthsకి చేసుకున్నారు, 3 monthsకి చేసుకున్నారు. కొందరైతే 1 year వరకు కూడా వాళ్ళ సబ్స్క్రిప్షన్ని తీసుకున్నారు, ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఇది ఇంకా ఎక్కువ అవ్వాలని చెప్పేసి నాట్ ఓన్లీ మంత్లీ రెంటల్స్, మనం డైలీ రెంటల్స్, అవర్లీ రెంటల్స్ కూడా ఇవ్వడానికి ఎక్కువ అవేర్నెస్ వస్తుంది కదా. 10 రూపీస్ 20 రూపీస్కి కూడా మనం రెంటల్స్ చేస్తే దానికి మేము IoT టెక్నాలజీ కూడా డెవలప్ చేసామన్నమాట. IoT లాక్స్ పెట్టి పీజీస్ అండ్ హాస్టల్స్లో పెడితే ఎవరైతే పీజీస్ అండ్ హాస్టల్స్లో వెహికల్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు దాన్ని తీసుకుని ఆఫీస్కి వెళ్ళి రావచ్చు, లేకపోతే చిన్న చిన్న అవసరాలకు తీసుకుని రావచ్చు అనమాట. ఇలాగ మేము పీజీస్ అండ్ హాస్టల్స్ పెద్ద టౌన్షిప్స్ లైక్ NTPC రామగుండం, ఓకే, ఇంకా కొన్ని NTPCస్లో కూడా మేము ఇది లాంచ్ చేసాము. 2019 వరకు ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఫేజ్. లైక్ వీ ఎక్స్పాండెడ్ ఫ్రమ్ 1 నుంచి 60 bikes దాకా ఎక్స్పాండ్ అయ్యాము. కోవిడ్ వచ్చింది కదా 2020లో, అప్పుడు ఎలా సర్వ్ అయ్యారు? సో ఐ థింక్ ఆరాధ్ దీని గురించి చెప్తారు. కోవిడ్లో ఏమేమి డెసిషన్స్ తీసుకున్నాము, ఎలా అయ్యింది అనేది. కోవిడ్ టైంలో మాకు ఇట్ ఈస్ చాలా క్రిటికల్ స్టేజ్ రీచ్ అయ్యాము సడన్గా అన్ని ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయేటప్పటికి. బట్ మన వెహికల్స్ అసలు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీలో కానీ ఈ మొబిలిటీ దాంట్లో ఎలా యూస్ అవ్వాలి అని మేము ఆలోచించి దెన్ మేము ఇమీడియట్గా ఏవైతే ఈ రెంటల్స్లో ఉన్న మా ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ ఉన్నాయో సో వాటిని అన్నిటి వెనక్కి తీసుకొచ్చి మాడిఫై చేసి మోస్ట్ ఇంపార్టెంట్గా మెడిసిన్ డెలివరీ అండ్ ఎసెన్షియల్ సర్వీసెస్ డెలివరీ సెగ్మెంట్కి యూజ్ అయ్యేలాగా మాడిఫై చేసి మేము హైదరాబాద్లో ఉన్న మెడికల్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో, మెడ్ ప్లస్, అపోలో ఆర్ లోకల్ మెడికల్ స్టోర్స్, వీళ్ళందరికీ సప్లై చేయడం స్టార్ట్ చేసాం. సో వాళ్ళకి కూడా వాళ్ళ ఇంటి నుంచి స్టోర్కి రావడం కానీ స్టోర్ నుంచి డెలివరీ చేయడానికి
పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి సో ఇవి చాలా బాగా ఉపయోగపడ్డాయి. అండ్ మేము అక్కడ మళ్ళీ ఒక మార్కెట్ని చూసి సో అందులో ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ చేసాం. ఒకసారి అందులో ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ చేశాక ఈ డెలివరీ సెగ్మెంట్ చాలా పెరిగింది. సో ఈ డెలివరీ సెగ్మెంట్కి సూట్ అయ్యేలాగా మా పాత బైసికల్ ఫ్రేమ్ పైన ఏదైతే బిల్డ్ చేసామో సో దాని ఆర్కిటెక్చరే బిల్డ్ చేసుకుంటూ మేము డెలివరీ సెగ్మెంట్లో సస్టైన్ అయ్యాము. సో నేను ఆల్రెడీ కొన్ని ప్రోటోటైప్స్ అయితే చూశాను, తర్వాత నేను వాటిని మీకు చూపిస్తాను. చాలా ప్రోటోటైప్స్ అయితే వీళ్ళు డిజైన్ చేశారనమాట. ఫైనల్ అవుట్పుట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు సైకిల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు కొనాలనిపించింది అనమాట. సో మీరు 2-in-1గా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో వాటి గురించి కూడా మాట్లాడదాము. ప్రాపర్ డిజైన్ అయితే మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? రైట్. సో మేము ఏదైతే ఈ కోవిడ్కి ముందు ఉన్న వెహికల్ సో కోవిడ్లో ఉపయోగపడాలని మాడిఫై చేసి దాని తర్వాత సస్టైన్ అవ్వడానికి దాన్ని కంటిన్యూ చేసాము. సో 2022 నుంచి మేము ఆల్రెడీ సర్వ్ చేసిన కస్టమర్స్ అందరి దగ్గర నుంచి ప్రతి పాయింట్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. సో ఈ ఫీడ్బ్యాక్ తీసుకొని 2023 నుంచి మేము కొత్త ప్రోడక్ట్ ఇప్పుడు ఏదైతే జీ ప్లాట్ఫామ్ అని అంటున్నామో Z1 ప్లాట్ఫామ్ అంటున్నామో సో అది డిజైన్స్ చేయడం స్టార్ట్ చేసాము. సో ఇది కంప్లీట్లీ న్యూ ప్రోడక్ట్ అంటే ఎలక్ట్రిక్ సైకిల్ సెగ్మెంట్లోనే చాలా కొత్త ప్రోడక్ట్. సో ఈ తయారు చేసే ప్రోడక్ట్ నాన్ అబ్జెక్షనబుల్ ఉండాలి అని చెప్పి, ఎందుకంటే ఏదో ఒక ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకుంటే అందులో ఏదో ఒకటి ఇది లేదు అది లేదు అని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ అన్ని క్వశ్చన్స్కి మేము పికప్ చేసుకొని 2023లో ఒక చార్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ప్రోడక్ట్ ఉంటే నాన్ అబ్జెక్షనబుల్, అందులో అబ్జెక్ట్ చేయడానికి ఇంత కూడా ఉండకూడదు అన్న ఉద్దేశం పికప్ చేసుకొని డిజైన్ చేయడం స్టార్ట్. ఎన్ని ప్రోటోటైప్స్ వచ్చినాయి? ఓకే, సో ఎన్ని ప్రోటోటైప్స్ అంటే మేము 2023 నుంచి ఇప్పుడు వరకు మీరు అడిగితే 13 to 14 ప్రోటోటైప్స్ వేరియస్ స్టేజెస్లో జరిగాయి. లాస్ట్ ఏదైతే ఉందో అది ద మోస్ట్ ఇంప్రూవ్డ్ వర్షన్. సో అది మీరు ఎట్లాగో మనం చూపిస్తాం కాబట్టి సో ఆ ప్రోడక్ట్ మనకి ప్రొడక్షన్కి వెళ్తుంది. ఇందాక రాహుల్ బ్రో చెప్పినట్టు 40 కిలోమీటర్స్ రేంజ్, 60 కిలోమీటర్స్ రేంజ్, 80 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. వాటిలో స్టార్టింగ్ 40 కిలోమీటర్స్ రేంజ్ ఇది 33,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫైనల్ ప్రైజ్ లేకపోతే ఇది ప్రస్తుతము యాక్చువల్గా ప్రీ ఆర్డర్స్ ఓపెన్ చేసాము ఆల్రెడీ. సో ఈ ప్రీ ఆర్డర్ వాళ్ళకి డిస్కౌంట్ ఉండి అది 33,000 నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు ఇంకొక డౌట్ ఉంది, ఇప్పుడు ఇవి ట్యూబ్లెస్ టైర్సా లేకపోతే ట్యూబ్ టైరా? ఇవి ప్రస్తుతం ట్యూబ్డ్ టైర్స్. సైకిల్స్లో ట్యూబ్లెస్ అనేది ఫుల్ లెవెల్ కమర్షియలైజేషన్కి రాలేదు, కానీ మేము యూజ్ చేసే టైర్ ఏదైతే ఉందో రాల్కో వాళ్ళ కంపెనీ నుంచి సో దానికి ఎక్స్ట్రా 4 layers నైలాన్ ప్లై ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ పంచర్ ప్రూఫ్. ఇప్పుడు దాకా మేము ఆల్మోస్ట్ ఒక 500 ఎలక్ట్రిక్ సైకిల్స్ డెలివరీ చేసాము, బట్ పంచర్ ప్రాబ్లం ఉందని ఎవరు అయితే రాలేదు. ఎందుకంటే నేను ఇది అడిగింది మనకి స్పోక్ వీల్స్ అయితే కాదు కదా, ఇది ఎలా వీల్స్ లాగా ఉంది డిజైన్ అయితే, అందుకని నేను ట్యూబ్లెస్ అని అడిగింది. రైట్. ఓకే. ఫినాన్స్ చేయించుకోవడానికి ఏమన్నా ఆప్షన్ ఉంటుందా? బజాజ్ ఫినాన్స్ వాళ్ళతో డిస్కషన్స్ అవుతున్నాయి. మనకు ఆల్రెడీ ఫైనల్ లెవెల్ దగ్గరలో ఉంది. 6 month ఫినాన్సింగ్, 10 month ఫినాన్సింగ్, 12 month ఫినాన్సింగ్ దాకా ఫినాన్స్ స్కీమ్స్ ఆల్మోస్ట్ 1 year వరకు ఫినాన్స్ స్కీమ్స్ ఉంటున్నాయి అన్నమాట. ఓకే. సో యాక్సెసరీస్, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఎలా ఉంటుంది మనకి? సో అది వన్ ఆఫ్ ద మెయిన్ క్రైటీరియా ఫర్ ఎపిక్ బైక్స్ అండి. సో ఏదన్నా మనము కొన్నప్పుడు దాని సర్వీస్ ఎక్కడ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ దో మనం మొబైల్ ఫోన్ కొన్నా సరే మనం సెర్చ్ చేస్తాం సర్వీస్ సెంటర్ ఉందా లేదా అట్లా అన్నట్టు. సో ఎపిక్ బైక్స్ పెట్టినప్పుడు సర్వీస్ అనేది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. మేము ఫస్ట్ ఒక ఎలక్ట్రిక్ సైకిల్ కొన్నాము గుర్గావ్లో ఉన్నప్పుడు. అప్పుడు మాకు 3 daysలో పాడైపోయింది. అది సర్వీస్ చేయడానికి 30 days పట్టింది. ఓకే, 2,000 ఖర్చు కూడా వచ్చింది. సో మేము కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు పెట్టుకున్న ఫండా ఏంటి అంటే మనకి ఎప్పుడైనా సరే మన కస్టమర్కి సర్వీస్ అనేది ఉండాలి. ఇప్పుడు ఓన్లీ సేల్స్ అనేది మన ఏపీ అండ్ తెలంగాణలోనే లేకపోతే? ఫస్ట్ ఫోకస్ ఏపీ అండ్ తెలంగాణలోనే అండి. స్పేర్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ అండ్ పార్ట్స్ అనేవి హైదరాబాద్లోనే మనకి తయారవుతున్నాయి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్పేర్ పార్ట్ కూడా మనకి ఇక్కడ మేము సప్లై చేయగలము. ఫ్రెండ్స్ చూసారు కదా, సర్వీస్ అయితే మాత్రం మనకి ఖచ్చితంగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తామంటున్నారు. చాలా కంపెనీస్ అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ మీరు అందరూ చూసారు కదా. సో ఫస్ట్ సేల్స్ అయితే చేస్తారు, తర్వాత సర్వీస్ అయితే పట్టించుకోరు. సో ఇక్కడ సర్వీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అరత్ బ్రో, ఈ ఎలక్ట్రిక్ సైకిల్ పర్చేస్ చేయాలంటే హైదరాబాదే రావాలా లేకపోతే మనకి డీలర్షిప్స్ ఏమైనా ఉంటాయా? ఆన్లైన్లో ఏమైనా పర్చేస్ చేయడానికి అవకాశం ఉంటుందా? అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఓకే, సో రాహుల్ చెప్పినట్టుగా మేము ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణలో ఒక 175 డీలర్షిప్స్ దాకా మల్టీ బ్రాండెడ్ సైకిల్ స్టోర్స్ కానీ డీలర్షిప్స్ కానీ ఆన్బోర్డ్ చేసుకుంటున్నాము. సో ఇది ఆన్లైన్లో కొనుక్కోవచ్చు, ఆఫ్లైన్లో కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఎంత రేంజ్ కావాలి,
ఇందులో జీపీఎస్ కావాలా వద్దా, సింగిల్ స్పీడ్ కావాలా, మల్టీ స్పీడ్ కావాలా. సో ఇలాగ ఆప్షన్స్ చూస్ చేసుకుంటే మనకి ప్రైసింగ్ వస్తుంది. ఆన్లైన్లో మీరు బుకింగ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఆల్రెడీ ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ప్రస్తుతం ఆగస్ట్ నుంచి డెలివరీస్ అవుతున్నాయి. ఇప్పుడు నుంచి ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి సెప్టెంబర్ నుంచి డెలివరీస్ కంటిన్యూ అవుతాయి. యాజ్ ఆఫ్ నో అయితే బుక్ చేసుకున్న వాళ్ళకి ఎవరికి డెలివరీ ఇవ్వాలా? ఇంకా డెలివరీ స్టార్ట్ అవ్వలేదండి, ప్రొడక్షన్ మాకు స్టార్ట్ అయింది. సో ఆగస్ట్ నుంచి డెలివరీ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏదైతే నేను ఈ డీలర్షిప్స్ అన్నానో, సో ఈ ప్రతి డీలర్షిప్ పాయింట్లో కూడా మనది ఒక డెమో వెహికల్ ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు జనరల్గా ఇట్లా యూట్యూబ్లోనే మన బండి గురించి తెలుసుకొని డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత టెస్ట్ రైడ్ చేయాలి అంటే ఆ షోరూమ్స్కి వెళ్తే, ఆ స్టోర్స్కి వెళ్తే అక్కడ డెమో టెస్ట్ రైడ్ చేయొచ్చు. వాళ్ళ దగ్గరైనా మీరు బుకింగ్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఉండే ఏరియాలో ఈ వెహికల్ టెస్ట్ రైడ్ ఉంది అని మాకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మా వెబ్సైట్లో మామూలుగా ఇప్పుడు తెచ్చే మీ పిన్ కోడ్ ఏదో 5,80,000 అని ఉందనుకోండి. సో మీరు ఆ పిన్ కోడ్ టైప్ చేస్తే దానికి నియర్ బై ఉన్న సైకిల్ స్టోర్స్ ఎక్కడైతే మన వెహికల్ అవైలబుల్ ఉంటుందో అవి మీకు కనిపిస్తాయి. మీరు మా వెబ్సైట్ నుంచి చూసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ వెహికల్ తయారు చేయడానికి ఏమేమి పార్ట్స్ యూజ్ చేశారనేది ఒకసారి చూద్దాము. దాని తర్వాత నేను మీకు ఒకసారి లైవ్లో సైకిల్ చూపిస్తాను. అలాగే ఒకసారి నేను సైకిల్ని పెడలింగ్ కూడా చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేయడానికి చాలా కాంపోనెంట్స్ అయితే అవసరం అవుతాయి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి కదా. టైర్ కానీ హ్యాండిల్ కానీ మనము బయట నుంచి కొనుక్కోవచ్చు అనమాట. సో ఈ ఎపిక్ వాళ్ళు ఏంటంటే ఓన్గా తయారు చేసిన కొన్ని పార్ట్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఏమేమి ఓన్గా తయారు చేశారు, ఈ వెహికల్ ఎందుకు స్పెషల్ అనేది వాళ్ళ మాటలోనే కొన్ని అడిగి తెలుసుకుందాము. గోపిచంద్, ఇందులో ఇప్పుడు మనకి కొన్ని కాంపోనెంట్స్ వచ్చేసి ఫ్రేమ్ తయారు చేయడానికి కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. అవి కాస్టెడ్ అల్యూమినియం కాస్టెడ్ కాంపోనెంట్స్, ఎక్స్ట్రూజన్ కాంపోనెంట్స్. కొన్ని స్పెసిఫిక్గా మన బ్యాటరీ బాక్స్ రిమూవబుల్ అవ్వడానికి, అది వాటర్ ప్రూఫ్ అవ్వడానికి అందులో మనం ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో, సో ఇవి ఆల్మోస్ట్ ఒక 60 to 65 కాంపోనెంట్స్ ఉన్నాయి. సో ఇవి ఇలా డిజైన్ చేసాం కాబట్టే సో ఇప్పుడు మన వెహికల్లో అన్ని బెనిఫిషియల్ ఫీచర్స్ ఉన్నాయి. సో ఇవి మనకి రెండు జాయిన్ అయ్యి, సో ఇది లెఫ్ట్ హాఫ్, ఇది రైట్ హాఫ్, ఇవి రెండు ఇలా జాయిన్ అయ్యి దీనిపైనకి వచ్చి వెల్డ్ అవుతాయి. సో సిమిలర్గా ఈ ఇంకోటి సి సెక్షన్ అని ఒకటి సి ఛాంబర్ అని ఉంటుంది. సో ఇది కూడా లెఫ్ట్ అండ్ రైట్ వస్తాయి. సో ఇందు లోపల ఏదైతే ట్యూబ్ కానీ బాటమ్ బ్రాకెట్ అని ఉంటాం, ఇవి సపరేట్గా ఇక్కడ. ఇదంతా మీ ఓన్, మీరు డిజైన్ చేసిన పార్ట్ అనమాట ఇదంతా? కరెక్ట్. ఇది బయట వేరే వాళ్ళ థర్డ్ పార్టీ దగ్గర నుంచి తీసుకున్నది అయితే కాదు. ఇవి ఇలా చేసాం కాబట్టి మనము ఈ ఫ్రేమ్ కానీ ఇలా రాగలిగింది. అండ్ ఇది ఇండియాలో ఫస్ట్ టైం ఇలా కాస్టెడ్ ఆర్ హైబ్రిడ్ అల్యూమినియం కాస్టెడ్ ఫ్రేమ్ చేయడం. ఓకే. సో అలాగే నేను ఇక్కడ కీ చూసాను, కీ కూడా చాలా యూనిక్గా ఉంది. ఇది మీరు ఎలా చేశారు, ఏంటి దీని గురించి స్టోరీ? సో ఇది యాక్చువల్లీ నేను బండి మీద కూడా చూపిస్తాను. బట్ ఇది ఎలక్ట్రోమెకానికల్ లాకింగ్ సిస్టమ్. ఓకే. సో ఇప్పుడు మనం జనరల్గా సైకిల్స్, ఎలక్ట్రిక్ సైకిల్స్కి చూస్తే హ్యాండిల్కి కానీ ఒక కీ ఉంటుంది. సో అది ఆఫ్ చేస్తే ఎలక్ట్రికల్స్ ఆఫ్ అవుతాయి కానీ వీల్ ఏమీ లాక్ అవ్వదు. దాన్ని మళ్ళీ సైకిల్లా యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ దానికి సైకిల్ లాగా లాక్ చేయడం కోసం అని చెప్పి వైర్ లాక్ కానీ ఇంకేదో లాక్ ఉంటుంది. సో జనాలు 2 to 3 కీస్ మెయింటైన్ చేయడము, ఇవన్నీ ఎలిమినేట్ చేయడం కోసం అని చెప్పి మేము ఒక ఎలక్ట్రోమెకానికల్ లాక్ బిల్డ్ చేసాం. సో లాక్ చేస్తే మెకానికల్గా లాక్ అవుతుంది, ఎలక్ట్రికల్ కూడా అన్ని ఆఫ్ అయిపోతాయి. లిథియం ఆన్ 18650 సెల్స్ అంటారు. సో మేము యూస్ చేసేది లిథియం ఆన్ సెల్సే. సో ఈ సెల్ హోల్డర్ కూడా మేము ఎందుకు డిజైన్ చేసుకోవాల్సి వచ్చింది అంటే, సేమ్ బ్యాటరీ బాక్స్లో మేము 3 డిఫరెంట్ బ్యాటరీ ప్యాక్స్ ఇవ్వాలని అనుకున్నాం. సో ఒకటి 40 kilometers రేంజ్, ఒకటి 60, ఒకటి 80. సో ఆ బేసిస్గా సో అన్నిటికీ కామన్గా యూస్ అవ్వడానికి ఒక పెద్ద సెల్ హోల్డర్ కూడా మేము డిజైన్ చేసుకున్నాం. ఇది చూడడానికి ఇట్లా సింపుల్ కాంపోనెంట్ ఉంది కానీ ఈ వీటన్నిటికన్నా ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ క్రిటికల్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. ఓకే. సో ఇందాక అక్కడ ఏదైతే నేను అటుపక్క నేను చూపించానో, సో ఇండివిజువల్వి, సో ఇందులో దీన్ని ఏ అంటాము, దీన్ని బి, ఇది సి అంటాము. సో ఈ మూడు ఇక్కడ జాయిన్ అయ్యి వెల్డింగ్ అవుతాయి. ఓకే. సో ఇది తీసుకొచ్చి నెక్స్ట్ మెయిన్ ఫ్రేమ్ ఫిక్చర్లోకి వస్తుంది. ఓకే. సో ఇది హెడ్ ట్యూబ్ అంటాము. సో ఇక్కడ మన స్టీరింగ్ కూర్చుంటుంది. ఇప్పుడు చూపించిన ఫ్రేమ్, దీన్ని స్టేస్ అండ్ సీట్ ట్యూబ్. ఓకే. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఫైనల్ ప్రోడక్ట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది అనమాట, ఎలక్ట్రిక్ బైసికిల్. ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఆరాధ్ గారిని అడిగి తెలుసుకుందాము. ఏమన్నా యాడ్ ఆన్స్ ఉన్నాయా, లేకపోతే ఇదే ఫైనల్ అవుట్పుట్టా? సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజైన్ ఫిలాసఫీయే మాడ్యులర్ డిజైన్ ఫిలాసఫీ. ఓకే. సో నేను బ్యాటరీ దగ్గర స్టార్ట్ చేస్తాను. సో ఇది రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్. ఇక్కడ మనకి కీ ఉంటుంది. ఇది అన్లాక్ చేస్తే బ్యాటరీ ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఇది మనం బ్యాటరీ క్యారీ చేసుకోవచ్చు, ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. ఎంత ఛార్జింగ్ ఉంది అనేది ఇక్కడ ఎల్ఈడీస్ ద్వారా మనకి తెలుస్తుంది. సో ఇది మనము నార్మల్గా ఇంట్లో ఉన్న సాకెట్ ద్వారా కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంట్లో ఉన్న సాకెట్ ద్వారా మేము ఇస్తాం ఒక ఛార్జర్, ల్యాప్టాప్ ఛార్జర్లా ఉంటుంది. ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో తర్వాత మనకి జీపీఎస్ డివైస్ ఒకటి ఉంటుంది. సో మనకి ఆప్షనల్ అది. సో ఇందులోపల ఇక్కడ వస్తుంది సెక్యూర్డ్గా. జీపీఎస్ కూడా ఈ వెహికల్లో ఉంది. ఈ వెహికల్లో ఇప్పుడు ఉంది జీపీఎస్ కూడా. సో ఇప్పుడు మనము ఈ వెహికల్ని ట్రాక్ చేయొచ్చు. జీపీఎస్ అంటే బేసికల్గా మన మొబైల్ యాప్లో మన వెహికల్ ఎక్కడ ఉంది అనేది ట్రాక్ చేయొచ్చు. అదొక లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ. దీనికి ఒక సిమ్ కూడా ఇస్తారు కదా బ్రో, సిమ్ ప్రాసెస్ లైవ్ ట్రాక్ చేసుకోవచ్చు మనం. లైవ్ ట్రాక్ చేసుకోవచ్చు. ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ వీళ్ళన్నీ ఎల్లంకి స్క్రూస్ అయితే యూజ్ చేశారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి
నార్మల్ స్క్రూస్ అయితే కాదు, కొంచెం ప్రీమియంగా అయితే ఉంది. ఈ స్క్రూస్ అయితే ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేయడానికి అయితే ఉండదు. అదొకటి నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కీస్, రైట్, కీ డిజైన్ గురించి మాట్లాడదాం. సో బేసికల్గా ఎలక్ట్రానిక్ లాకింగ్ సిస్టమ్. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది బైక్ ఇప్పుడు ఆన్ చేశాను, బైక్ ఆన్ అయ్యి ఉంది. లాక్ చేయగానే బ్యాక్ సైడ్ మనకి లైట్స్ కూడా ఆగిపోతాయి, మొత్తం అసలు మొత్తం ఆఫ్ అయిపోతాయి. ఎలక్ట్రికల్ సిస్టమ్స్ మొత్తం ఆఫ్ అయిపోతాయి. ఈ ఎలక్ట్రానిక్ లాకింగ్ సిస్టమ్, ఈ వైరింగ్స్ అన్నీ కూడా ఇలా లోపల నుంచి ట్యూబ్ లోపల వెళ్తాయి, బయటకి ఎక్స్పోజ్ అవ్వవు, ఎవరు ట్యాంపర్ కటింగ్ చేయడానికి అసలు ఉండదు. ఓకే, సో మెకానికల్ గా ఇది లాక్ అయిపోతుంది, ఎలక్ట్రికల్ గా ఈ లోపల ఎలక్ట్రానిక్ సిస్టమ్ తీసుకుంటుంది. మళ్ళీ అన్లాక్ చేయాలి అంటే జస్ట్ కీ తోటి అన్లాక్ చేస్తే అన్లాక్ అయిపోతుంది. ఇది మళ్ళీ ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది. కలర్స్ ఓన్లీ ఈ వైట్ అయినా ఇంకేమైనా డిఫరెంట్ కలర్స్ లో అవైలబిలిటీలో ఉండే అవకాశం? ఫస్ట్ ఇప్పుడు ఒక 3 కలర్స్ లో లాంచ్ చేస్తున్నాము. ఒకటి వైట్, ఇంకొకటి బ్లూ అండ్ ఇంకోటి రెడ్డిష్ షేడ్ లో వస్తుంది. ఫైనల్ కలర్స్ నెక్స్ట్ మంత్ కి మేము రిలీజ్ చేస్తాము. సో అప్పుడు అందరూ వెబ్సైట్ లో కూడా చూడొచ్చు. ఈ బ్యాగ్స్ అయిన యాడాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ యాడాన్స్ గురించి చెప్తారా? యా, సో బేసికల్గా బైక్లో అన్నీ మ్యాండేటరీగా ఇచ్చేస్తాము ఎక్సెప్ట్ ఈ ఫ్రంట్ రేర్ క్యారేజ్ అండ్ ఫ్రంట్ బాస్కెట్ తప్ప. సో ఇది మామూలుగా ఒక 1/2 మీటర్ బెడ్. ఓకే, సో దీనికోసం మేము ఇక్కడ ఒక 4 హోల్స్ కూడా బౌండింగ్ హోల్స్ ఇచ్చాము. పిలియన్ రైడర్తో ఒకవేళ మీరు ట్రావెల్ చేయాలి అనుకుంటే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ మీద, సో ఇట్లాంటిది మీరు పర్చేస్ చేసుకుంటే సరిపోయింది. ఇది కూడా చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. సో ఇది మీరు జస్ట్ ప్లగ్ అండ్ ప్లేనే కదా? ప్లగ్ అండ్ ప్లే, దీని ఇంటిగ్రేట్ కావాల్సిన హుక్స్ అనేవి ఉంటాయి, మనం దాన్ని పెట్టుకోవచ్చు. ఓకే, సో ఫుల్లీ కస్టమైజ్డ్ ఎలక్ట్రిక్ బైసికల్ అని చెప్పుకోవచ్చు. మీరు ఒకసారి ఈ వెబ్సైట్ చెక్ చేయండి, లోపల ఏమేమి యాడ్ ఆన్స్ ఉన్నాయి, అలాగే కలర్స్ ఏమేమి ఉన్నాయి, ప్రైస్ ఎంత, రేంజ్ ఏంటి అనేది మొత్తం మీకు ఆ వెబ్సైట్లో అయితే క్లియర్గా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ తయారు చేయడానికి చాలా కష్టపడ్డారనమాట. దీనికంటే ముందు చాలా ప్రోటోటైప్స్ అయితే ఉన్నాయని చెప్పేసి ఇందాక చెప్పారు కదా, వాటి గురించి ఒకసారి మనం చూద్దాం. ఈ ఫ్యాక్టరీలో అయితే కొన్ని ప్రోటోటైప్స్ అయితే ఉన్నాయి. ఇది మేము ఫస్ట్ చేసిన బేసిక్ మోడల్ అనమాట. దీని నుంచే మేము మా B2B బిజినెస్ కానీ B2C రెంటల్స్ కానీ స్టార్ట్ చేసాము. ఓకే, ఇందాక మీరు ఫస్ట్ చెప్పినట్టు ఈ వెహికల్కి బ్యాటరీ పెట్టి రెంటల్స్కి ఇచ్చారు కదా, అది ఈ డిజైన్ అండి. ఆ తర్వాత దీని తర్వాత మేము ఒక 13-14 వర్షన్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం చూపించిన ఫైనల్ ప్రొడక్ట్ వచ్చిందనమాట. అందులో మీకు అవుట్పుట్ వచ్చిన 2-3 మోడల్స్ నేను మీకు చూపిస్తాను. మేము ఆఫ్టర్ 2022 తీసుకున్న ఫీడ్బ్యాక్ తర్వాత వచ్చిన కాన్సెప్ట్ నుంచి వచ్చిన ఫస్ట్ వెహికల్ ఇదనమాట. ఓకే, ఇప్పుడు ఇది మాకు 8th ఇటరేషన్ ఆర్ 9th మోడల్ అనమాట. సో మిగతావన్నీ మనకి ప్రోటోటైపింగ్లో ఫ్రేమ్స్ తయారు చేస్తూ ఉంటాము. ఇది 9th మోడల్కి మనకు ఒకటి సెట్ అయింది. ఓకే, దీన్ని ఇంకా కొంచెం డెవలప్ చేస్తే మనకి ఇది వచ్చింది. దీన్ని ఏమంటారంటే ఫంక్షనల్ మోడల్ అంటారు. అంటే ఇది పనిచేస్తుంది, కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉంటాయి, ఫిట్ అండ్ ఫినిష్ మనం ఇంప్రూవ్ చేసుకుంటే ప్రొడక్షన్కి తీసుకెళ్ళొచ్చు అనమాట. దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షనల్ మోడల్. ఇది ప్రీ ప్రొడక్షన్ మోడల్ 1 అనమాట. సో ఇందులోకి మనకి ప్రాసెసెస్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇది మనం షీట్ మెటల్తో చేస్తే ఇది మనం కాస్టింగ్ దాంతో చేసే లెవెల్కి వెళ్తుంది. సో ఇది ప్రొడక్షన్ -1 వెహికల్ లాగా మేము పిలుస్తాం అనమాట. సో ఇక్కడి నుంచి మనం ఇంకా కొన్ని డెవలప్మెంట్స్ చేసుకుంటూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏస్థెటిక్స్ కానీ చూడగానే నచ్చాలి అంటే ఏమేమి చేయాలి అనే వాటిని తీసుకుని మనము ఫైనల్ ప్రొడక్ట్కి వెళ్తాం. బట్ ఫైనల్ ప్రోడక్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మొత్తం వైట్ కలర్లో మనకి ఏవైతే ఫీచర్స్ కావాలో డే టు డే లైఫ్లో అవన్నీ ఈ వెహికల్లో ఉన్నాయి అన్నమాట. ఈ వెహికల్ గురించి క్లియర్గా డెడికేటెడ్గా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, దాంట్లో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ బైసికల్ పర్చేస్ చేసిన తర్వాత మీ సైకిల్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటి అనేది తెలుసుకోవడానికి వీళ్ళు ఒక డివైస్ అయితే కనిపెట్టారనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. బ్రో, ఏంటి ఇది? ఇక్కడ చాలా వైర్స్ అయితే ఉన్నాయి కదా? యా, సో ఇది మేము డయాగ్నోస్టిక్ టూల్ అని చెప్పి ఒకటి బిల్డ్ చేస్తున్నాము. ఇదేంటి అంటే ఇప్పుడు మామూలుగా ఉన్న సైకిల్ మెకానిక్స్ మన ఎలక్ట్రిక్ సైకిల్స్ తీసుకెళ్తే రిపేర్ చేయడానికి భయపడడం కానీ ఇబ్బంది కానీ పడతారు. సో దీన్ని మనము వాళ్ళ వర్క్ ఈజీ చేయడానికి ఒక డివైస్ చేసి ఇప్పుడు అది వెలిగితే పనిచేస్తుంది లేకపోతే పని చేయట్లేదు అన్నంత డీస్కిల్ చేసేస్తే ఈ డివైస్ని కనెక్ట్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది బ్రేక్ పని చేయట్లేదా, యాక్సిలరేటర్ పని చేయట్లేదా, పెడల్ అసిస్టా అని చెప్పి. సో ఇది సెటప్ అది. సో దీని నుంచి నేను మీకు చెప్పాలి అంటే ఇప్పుడు ఇది ఆన్ చేసాం కదా, ఇప్పుడు ఇక్కడ LED లైట్స్ ఉంటాయి వరుసగా. ఇవన్నీ మన బైక్లో ఉండే కాంపోనెంట్స్. ఇవి ప్రస్తుతం ఇవన్నీ పనిచేస్తున్న కాంపోనెంట్స్. అండ్ ఇక్కడ నేను ఒక్కొక్కటి ఆపరేట్ చేస్తా ఉంటే ఇక్కడ LEDs వెలుగుతాయి. ఇప్పుడు లెట్స్ సే హెడ్ లైట్ వేస్తే ఇది హెడ్ లైట్ పనిచేస్తుంది, ఇక్కడ ఈ LED వెలుగుతుంది. ఓకే, ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు కనుక హెడ్ లైట్ పని చేయకపోతే ఈ LED వెలుగుతుంది అంటే ఇది హెడ్ లైట్ ప్రాబ్లం అని చెప్పి. ఓకే, ఇప్పుడు ఆ లైట్ అనేది బ్లింక్ అయ్యుండి ఇది ఇంకా పని చేయకపోతే మాత్రం అది ప్రాబ్లం, హెడ్ లైట్ ప్రాబ్లం ఉన్నట్టు రీప్లేస్ చేయాలి. సో ఇప్పుడు
హార్న్ కూడా అంతే. ఇప్పుడు సౌండ్ రావట్లేదు కానీ ఇది ప్రెస్ చేస్తే ఈ ఎల్ఈడి వెలుగుతుంది అంటే అది హార్న్ ప్రాబ్లము, స్విచ్ బాగానే ఉంది అని అర్థం. ఇప్పుడు సైడ్ ఇండికేటర్స్కి ఇప్పుడు మనకి ఫైనల్ ఇండికేటర్స్ సో ఇలా బ్లింకింగ్ కింద వస్తుంది. సో లెఫ్ట్ ఇండికేటర్ ఇది, రైట్ ఇండికేటర్కి ఈ ఎల్ఈడి. సిమిలర్గా బ్రేక్స్కి కూడా అంతే. ఇప్పుడు బ్రేక్ చేస్తే బ్రేక్స్ పనిచేస్తున్నాయా లేదా, కాంపోనెంట్లో ప్రాబ్లం ఉందా లేకపోతే ఈ లివర్లో ప్రాబ్లం ఉందా అని డిటెక్ట్ చేయడానికి ఈ ఎల్ఈడీస్ తెలుస్తాయి. సో ఈ కనెక్టర్తో పాటు మేము ఈ మెకానిక్స్కి డివైస్ ఇస్తాము. ఈ కనెక్టర్ వాళ్ళు కనెక్ట్ చేయగానే మెకానిక్స్ దగ్గర ఉంటుంది ఈ డివైస్ అన్ని మెకానిక్స్ దగ్గర ఉంటుంది. సో వాళ్ళ వర్క్ అంతా సింప్లిఫై చేసేసాము. సో వాళ్ళు బుర్ర పెట్టి ఇది ఎందుకు పని చేయట్లేదు అని ఆలోచించే బదులు ఇందులోంచి మనకి సైకిల్ మొత్తం ఉప్పు తీసి అసలు దేంట్లో ప్రాబ్లం ఉందనేది చెక్ చేసుకోకుండా సింపుల్ గా ఈ డివైస్ కనెక్ట్ చేస్తే దేంట్లో ప్రాబ్లం ఉందో వాళ్ళకి తెలుస్తుంది. విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ప్రాబ్లం అనేది రెక్టిఫై చేసి పంపించేస్తారు. అంతే, అబ్సల్యూట్లీ. ఇది ఒక ప్లస్ పాయింట్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కి. అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు సిస్టమ్ అంతా కూడా ఏమైనా ఇష్యూ వస్తే రీప్లేస్మెంటే ఉంది కాబట్టి మనకి ఏ ప్రాబ్లం డిటెక్ట్ అయితే రీప్లేస్ చేస్తారు. డౌన్ టైం అనేది యాజ్ లో యాజ్ పాసిబుల్ ఉంటుంది. వారంటీ పరిస్థితి ఏంటి బ్రో? ఇప్పుడు మనకి అది రీప్లేసా లేకపోతే? సో ఇప్పుడు ప్రస్తుతము మనము బ్యాటరీ అండ్ మోటార్ పైన 3 years స్టాండర్డ్ వారంటీ ఇస్తున్నాము. బ్యాటరీ పైన ఆఫ్టర్ 3 years మేము ఒకసారి దాన్ని చెక్ చేసి ఇంకో 1 year ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఇస్తాం. సో ఓవరాల్ 4 years వారంటీ ఆన్ బ్యాటరీ, 3 years ఆన్ చార్జర్ యాజ్ వెల్ యాజ్ ది మోటార్. ఓకే, 3కి మూడింటికి వస్తుంది. ఓకే. యా. సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రైస్లోనే ఛార్జర్ కూడా ఇంక్లూడ్ చేసి ఇస్తారు. ఛార్జర్ కూడా అందులో ఇంక్లూడెడ్. మనకి ఛార్జింగ్ టైం వచ్చేసి ఇప్పుడు 40 kilometers రేంజ్ అయితే 3 hours పడుతుంది. 60 అయితే 4 hours, 80 kilometers అయితే 5 hours టైం. సో ఈ మూడింటికి సేమ్ ఛార్జర్స్ ఏముంటుంది, ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ లాంటిది ఏం లేదు. యాక్చువల్గా ఒక్కొక్క 80 kilometers దానికి 5 ampere ఛార్జర్ ఉంటుంది, 40 kilometer దానికి 3 ampere ఛార్జర్. ఓకే. ఇప్పుడు ఆ 5 ampere ఛార్జర్ అనేది మనము నార్మల్ దానికైనా పెట్టుకోవచ్చు ఒకవేళ మన దగ్గర ఉంటే. వీళ్ళు చాలా మంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని తయారు చేసిన వెహికల్ అనమాట. లోపల ఆల్రెడీ ఏమేమి కాంపోనెంట్స్ యూస్ చేస్తారో మొత్తం మీరు చూసారు. అలాగే వీళ్ళ హిస్టరీ కూడా మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో మనకి వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండేది, చాలా బాగుంది, చాలా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలంటే మాత్రం 1.5 monthలో వీళ్ళు డెలివరీస్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి అఫీషియల్ సైట్లోకి అయితే వెళ్ళి మీరు కస్టమైజ్ చేసుకొని ఈ వెహికల్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. లేకపోతే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి, మీకు పూర్తి డీటెయిల్స్ అయితే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది ఓవరాల్గా వ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.